అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్‌లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్‌లో క్యూఆర్ కోడ్‌తో ఏటీఎం కార్డు సైజుతో మనకు కొత్తగా ఒక రేషన్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతా ఉంది. యాక్చువల్‌గా దీని పేరు రేషన్ కార్డు కాదు, రైస్ కార్డ్ కాదు. ఫ్యామిలీ కార్డు. అంటే గనక మనకు రేషన్ కార్డ్ వచ్చేసి గత వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ కంటే ముందు డబ్ల్యూఏపీ, ఆర్ఏపీ, జేఏపీ, వైఏపీ ఇటువంటి కార్డులు మీరు చూసి ఉంటారు. ఈ కార్డులను పక్కన పెట్టేసి గత వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ కొత్తగా రైస్ కార్డ్ తెచ్చింది. ఆ రైస్ కార్డే సంక్షేమ పథకాలకు ఉపయోగించింది. పింఛన్లు కావచ్చు, చేయూత కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఓకేనా? వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలకన్నిటికీ ఆ రైస్ కార్డ్ అనేది ఉపయోగించింది. ఆ రైస్ కార్డ్ ఉంటేనే సంక్షేమ పథకాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే అనగన ఈ రెండింటిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కొత్తగా ఫ్యామిలీ కార్డ్ అనేది తీసుకురావడం జరుగుతుంది. అది కూడా కేవలం ఏటీఎం కార్డ్ సైజుతోనే. అందులో క్యూఆర్ కోడ్ ఎవరి పేరు మీద అయితే కార్డు ఉంటుందో వాళ్ళ పేరు ఫోటో, వాళ్ళ డీటెయిల్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎప్పుడు ఇస్తారంటే కనుక మే 1వ తారీఖు నుంచి ప్రతి ఒక్కరికి ఈ రైస్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మే 1వ తారీఖు వరకు ఎందుకు ఇచ్చాడంటే కనుక ఇప్పుడు ఏప్రిల్ 30 తారీఖు వరకు ఈకేవైసీ ప్రాసెస్ ఉంది. అంటే ఈకేవైసీ ప్రాసెస్ అంటే కనుక బయోమెట్రిక్ వేసి కుటుంబ సభ్యులను ప్రతి ఒక్కరూ ఏదో ఒక నెలలో బయోమెట్రిక్ వేసి రేషన్ తీసుకుని ఉంటే కనుక ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆ రేషన్ కార్డు మీ చేతికి వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా బయోమెట్రిక్ వేయకుండా మీరు వేయకుండా ఉంటే కనుక ఖచ్చితంగా ఈకేవైసీ అనేది వేయాలి. ఎందుకు వేయాలంటే కనుక ఈ వ్యక్తి ఉన్నాడా లేదా, ఈ రేషన్ కార్డులో పేరు యాడ్ చేసినారు, అసలు ఈ వ్యక్తి ఇంతవరకు రేషన్ తీసుకోలేదు బయోమెట్రిక్ వేసి అని చెప్పేసి గుర్తించడానికి ఈకేవైసీ ప్రాసెస్ అనేది చేయడం జరిగింది. నేను దీని గురించి ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పాను. అక్కడ ఈకేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేస్తేనే ప్రతి ఒక్కరు ఈకేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేస్తేనే తిరిగి కొత్తగా రేషన్ కార్డులో పేరు యాడ్ అవుతాయి. ఒకసారి స్క్రీన్ పైన ఇచ్చిన ఈ పాస్లో వచ్చినటువంటి స్టేటస్ ఒకసారి చెక్ చేసుకోండి. నీకు స్టేటస్లో వెరిఫైడ్ ఉంటుంది, నీకు ఈకేవైసీ కాకుండా ఉంటే నాట్ వెరిఫైడ్ ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఈకేవైసీ కంప్లీట్ మనకు 30 తారీఖు వరకు ఇచ్చినాడు. 30 తారీఖు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏప్రిల్లో మేలో వచ్చేసి 1వ తారీఖున ఈ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అర్థమైందా? ఈ ఫ్యామిలీ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే కనుక ఈ ఫ్యామిలీ కార్డు తీసుకునే ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తా. ఖచ్చితంగా ఈ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేస్తేనే మీకు ఆ కార్డులోకి యాడ్ అవుతారు, లేకుంటే కారు. అర్థమైందా? ఈ కేవైసీ అనేది మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరి వెరిఫైడ్ అని రావాలి. అంటే ఈ కేవైసీ కంప్లీట్ చేసి ఉండాలి. ఒకవేళ ఈ కేవైసీ పెండింగ్ ఉంటే కనుక మీకు ఆ కార్డులోకి పేరు యాడ్ కాదు. యాడ్ కాకపోతే కనుక మళ్ళీ మీరు కార్డు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు యాడ్ పెట్టుకోవాలి. యాడ్ పెట్టుకోవాలంటే దానికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, కుటుంబ సభ్యులందరి డీటెయిల్స్ మొత్తం కావాలి. మళ్ళీ వాళ్ళు కొత్తగా అప్లై చేసిన తర్వాత మళ్ళీ మీకు ఈకేవైసీ ప్రాసెస్ ఉంటుంది. ఆ కార్డు పక్కన పెట్టేసి మళ్ళీ కొత్త కార్డు తీసుకోవాలి. ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి. ఎందుకంటే క్యూఆర్ కోడ్లో ఒకసారి స్కాన్ చేసాను కనుక అందులో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో చూపిస్తుంది. మళ్ళీ అదే క్యూఆర్ కోడ్ ఉన్నటువంటి కార్డు అనేది తీసి పక్కన పెట్టేసి కొత్త కార్డు తీసుకోవాలి, ఒక పర్సన్ యాడ్ చేసినామంటే కనుక. కాబట్టి ఇటువంటి సమస్యలు ఏది లేకుండా ముందుగానే ఈకేవైసీ అయిందో లేదో చెక్ చేసుకొని ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? ఇంకో పాయింట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరైనా ఆధార్ కార్డులో మీ అడ్రస్ కావచ్చు, ఇంటి పేరు కావచ్చు, స్పెల్లింగ్ మిస్టేక్ కావచ్చు, ఏదైనా తప్పులుండి చేర్పులు మార్పులు చేసినారనుకో, చేసుకున్నంత మాత్రాన మీకు ఏమన్నా గవర్నమెంట్ వెబ్సైట్లో మారుతుందని మీరు అనుకోవచ్చు. ఎక్కడ మారదు. మీరు బయట ఆధార్ కార్డులో ఏదైనా తప్పులుండి మార్పించుకున్నారనుకో, గవర్నమెంట్ వెబ్సైట్లో ఎక్కడ మారదు. మారాలంటే కనుక మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి వాళ్ళకు ఒక యాప్ ఇచ్చినాడు. ఇంతకుముందుకు వాలంటీర్కి ఇచ్చినటువంటి మొబైల్ యాప్ అనేది గవర్నమెంట్ వాలంటీర్ యాప్ అనేది వాళ్ళకి ఇచ్చినాడు, ఎంప్లాయ్ యాప్ అనేది ఇచ్చినాడు. దాన్ని ఓపెన్ చేసి అందులో అప్డేట్ ఈకేవైసీ ఉంటుంది. అప్డేట్ ఈకేవైసీ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసామంటే బయోమెట్రిక్ వేసామంటే మీ డీటెయిల్స్ మొత్తం అడుగుతుంది. అన్నీ సబ్మిట్ చేసినామంటే కనుక 24 గంటలలో ఈ గవర్నమెంట్ వెబ్సైట్లలో ఏదైతే ఉన్నా అన్ని వెబ్సైట్లలో డేటా మారుతుంది. అర్థమైందా? మీరు ఎక్కడైనా కానీ చూసుకోండి, మీరు ఆధార్ కార్డు మార్చిన తర్వాత మళ్ళీ వారు చెక్ చేసుకుంటే కనుక అన్ని వెబ్సైట్లో మారుతుంది. ఒకవేళ మీరు ఆధార్ కార్డు మార్చుకొని సైలెంట్గా ఉంటే కనుక నా ఈకేవైసీ నా పేరు రాలేదని మీరు సైలెంట్గా ఉంటే కనుక రేపొద్దున మీకు వచ్చేటప్పుడు అదే తప్పుగా వస్తుంది మీకు. కాబట్టి ఎవరైనా ఆధార్ కార్డు మార్చుకొని ఉంటే కనుక ఖచ్చితంగా మీరు అప్డేట్ ఈకేవైసీ చేయించుకోండి.
ఈకేవై చేయించుకున్న తర్వాత మళ్ళీ మీరు వెళ్ళి డీలర్ దగ్గర ఈ పాస్లో ఒక ఈకేవైసీ కంప్లీట్ అయినా కూడా మళ్ళీ వేయండి. ఖచ్చితంగా మీకు ఏదైతే మీకు ఏప్రిల్ 1వ తారీఖు కార్డు ఇస్తాడో ఆ కార్డులో డేటా అనేది మారుతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. చాలామంది చేసే తప్పులు ఇవే. ఆధార్ కార్డ్ ఏమో బయటికి పోయి మార్చుకొచ్చుకుంటారు. ఆటోమేటిక్గా మారుతుంది కదా అని చెప్పేసి అట్నే ఉంటారు. మారదు. మీకు ఇచ్చేటువంటి ఈ రైస్ కార్డులో కేవలం డిలీషన్ ఆప్షన్, చనిపోయిన వ్యక్తిని డిలీట్ చేయడానికి ఆప్షన్ ఉంది, యాడ్ చేయడానికి ఉంది. అంతేగాని పేరు కరప్షన్ చేయడానికి లేదు. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి కావాలంటే కనుక. పేరు కరప్షన్ కానివ్వండి, అడ్రస్ తప్పు పడినా కానివ్వండి రాదు, ఎప్పటికీ రాదు. కాబట్టి మీరు ఒకవేళ మార్చుకొని ఉంటే కనుక అప్డేట్ ఈకేవై చేయించుకోండి. అప్డేట్ ఈకేవైసీ అయిపోయిన తర్వాత 24 గంటల్లో అప్డేట్ మారుతుంది. మారిన తర్వాత ఈ పాస్ మిషన్లో మీరు బయోమెట్రిక్ అండి ఈకేవైసీ. అప్పుడు మీ డేటా అనేది మారుతుంది. అర్థమైందా? అది కూడా సెల్ఫ్ ఎవరి పేరు మీద ఉందో జాగ్రత్త చూసుకోండి. అంటే కార్డు ఎవరి పేరు మీద ఉందో ప్రతి ఒక్కరు మీరు ఈకేవైసీ కార్డులో ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరు వేయాలి, ఒకరు కాదు. అప్పుడు మీకు డీటెయిల్స్ ఏది కావాలనో మీరు ఏదైతే ఆధార్ కార్డులో మార్చుకున్నారో అదే ఆ డీటెయిల్స్ అనేది ఈ ఫ్యామిలీ కార్డులో అయితే రావడం జరుగుతుంది. అర్థమైందా? కాబట్టి ఇది ఈకేవైసీలో ఉన్నటువంటి ప్రాసెస్. ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఓకేనా? ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.